అక్కడే ఉన్నారండి. నేను ఇక్కడికి వచ్చాను క్లబ్ దగ్గరికి. ఓకే, మీరు వస్తారా? మాట్లాడదామండి. ఇప్పుడు అక్కడికి వచ్చి ఇంత టైం ఎందుకండి? 10 అవుతుంది నైట్ టైం. అవునండి, 10 గంటలకు ఏం మాట్లాడతామండి నైట్? మరి ఎప్పుడు మాట్లాడతారు? రేపు మాట్లాడతానండి. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? నైట్ కదండి, నైట్ దేనికి? సరే, అడవిలో లేం కదా మనం. ఏమి కరెక్టే అండి, నైట్ కరెక్ట్ కాదండి మాట్లాడడము. సరే అయితే ఓకేనండి. అయితే మరి మీరు రేపొద్దున అయితే ప్రార్థన పెట్టడం అయితే కుదరదండి. ప్రార్థన పెట్టడానికైతే అవకాశం లేదు. దానికోసం అని చెప్పాను. మళ్ళీ ఒకసారి అందరితో నేను కూడా మాట్లాడాను. మీ స్పీకర్ పెట్టి అందరూ ఎక్కడే ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడారు. చూడండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. నేను 300 కిలోమీటర్ల నుంచి వచ్చాను. సో అంతా పబ్లిసిటీ చేశాను. సో రేపు జనాలు వస్తారు. సో నేను ఇప్పుడు మీరు ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు నాకు ఏదైనా చెప్పినా సరే, నేను వెనక్కి తగ్గిపోయి నేను రావట్లేదండి ఇలా అని నేను చెప్పేసేవాడిని. మీరు ఇప్పటికిప్పుడు వచ్చి సో మీటింగ్ ఆపేసేయండి అని చెప్పేసేస్తే ఇక మీరు ఆత్మ పరిశీలన చేసేసుకోవాలి. సో నన్ను ఇబ్బంది పెడితే మీరు అంటే మీకు కరెక్ట్ అనిపిస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. మీ మాట చొప్పున నేను నెక్స్ట్ మంత్ నుంచి ఆపేస్తానంటున్నాను కదా. సో ఇప్పుడు రేపు జనాలు వస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవునండి. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు అది కాదండి. వినండి పాస్టర్ గారు వినండి. ఇప్పుడు రేపు నేను అక్కడికి వస్తాను. సో మీరు వస్తారు, మాట పెరుగుతుంది. వీళ్ళు వచ్చి వీడియోలు తీసుకోవడము, క్రైస్తవులు కొట్టుకుంటున్నారని చెప్పేసి ఎందుకండి ఇదంతా? వద్దని మీకు ముందు చెప్తున్నాను. మరి అందుకని అండి ఇప్పుడు తెలిసిన తర్వాత అవునండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ గారు అంటున్నారు. ఇప్పుడు మీకున్న సేవా అనుభవం నాకు లేదు. ఎందుకంటే నాకు 30 సంవత్సరాలు, మీ కొడుకు లాంటి వయసు నాది. సో నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు బంద్ చేసుకోవడం అంటే అది కుదురుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రెసిడెంట్ గారు సార్, పాస్టర్ గారు వినండి. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆఫ్ చేయమనడం అనేది అది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు నాకు చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి నేను పెట్టను. ఎందుకంటే మీరంటే గౌరవం నాకు. సేవకులంటే నాకు అభిమానం. కాబట్టి మిమ్మల్ని నేను అంతా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను దయచేసి. ఎందుకంటే నేను పాలకొల్లో పెడితే ఇటువంటిది ఉంటుందని